మొదట నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం మా కోన వెంకట గారు, మా గురువు గారు. ఆయన ఒక్క అవకాశం ఇవ్వకపోతే నేను ఈ రోజున ఇక్కడ లేను, మళ్ళీ నేను కృష్ణానగర్లో తిరుగుతూ వాడిని కలబట్టుకుని. నా జీవితంలో నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక వ్యక్తి గురించి మాత్రమే గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే నా లైఫ్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అలాంటి టైంలో ఒకే ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని తిరుగుతున్న రోజుల్లో ఆ ఒక్క ఛాన్స్ కోనా గారు ఇచ్చారు. నా ఫ్యామిలీ మొత్తం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఆయనే కారణం. అలాగే చాలా నేను కొంతమంది డైరెక్టర్ మాత్రం ఇష్టపడుతూ ఉంటాను. నాకు భాగ్యరాజ గారు అంటే ఇష్టం, బాలచంద్ర గారు అంటే ఇష్టం, విశ్వనాథ్ గారు అంటే ఇష్టం. వీళ్ళు కొంచెం ఎక్కడో ఒక ఫీల్ ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత నేను అలాంటి సినిమా చూసింది గమ్యం. క్రిష్ గారు అంటే నాకు ఇష్టం. మా ఇంట్లోనే దాదాపుగా 200 days ఎన్ని షోలో తెలియదు మా పిల్లలు, ప్రతి డైలాగ్ చెప్తూ ఉంటారు వాళ్ళు. నరేష్ చనిపోయినప్పుడు వచ్చే ఫీల్ ఒక పాట ఉంటుందండి అందులో, ఏ తల్లి కన్నాదిరో నిన్ను. అది నా గుండెల్ని ఇప్పటి వరకు ఆ సినిమా చూస్తే ఫస్ట్ ఆ ఒక్క బిట్టు మాత్రం చూస్తానండి. దట్ ఫీల్ అంటే నాకు ఇష్టం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరూ, మా గురువు గారు కోన వెంకట గారు, వెలుగొండ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారండి ముఖ్యంగా. నెక్స్ట్ మా డైలాగ్ రైటర్ రాజా అండ్ కామరాన్ మ్యూజిక్ డైరెక్టర్. ద వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక కరెక్షన్ కూడా లేకుండా మొత్తం సినిమాకి ఎలా కావాలో ఆ రేంజ్లో ఇచ్చారు. అలాగే ఇక స్వాతి గురించి మనం మాట్లాడాలని పనే ఉంటుంది, ఆవిడ తెలిసిన విషయమే. బట్ ఆవిడ క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ చింపేశారండి. అసలు ఇంతవరకు ఆవిడ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒకటి. సో ఆవిడతో పోటీగా నవీన్ చంద్ర. నేను అంత గొప్ప ఆర్టిస్ట్ని అంతఃపురంలో జగవతం చూశానండి, తర్వాత నవీన్ చంద్ర చూశాను. ఇక మా చిన్నబాబు గారు, మా రాజశేఖర్ గారు ఒక చిన్న 2 పిల్లర్స్ ఈ సినిమాకి. ఇక ఈ సినిమాకి ఇంత హైప్ తీసుకొచ్చిన మీడియా పాత్రికులందరూ కూడా మరొకసారి మా కోన వెంకట గారికి నమస్కారం తెలియజేసుకుంటూ పాదాబంధాలు. అర్థమైన కలల గంటం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా.